చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్ గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంట్ ముందు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాలని, దుష్ట సాంప్రదాయాలని, దుష్ట రాజకీయాలని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే పదే ఒక్కాణించి. సార్ ఏంటి సార్ విజయసాయి రెడ్డి గారు ఆయన పొలిటికల్ దిశ మార్చుకున్నారా కంప్లీట్గా? మొన్నటి వరకు వైసీపీ టార్గెట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఈయన అధికారంలోకి వస్తే ఆయన మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేస్తున్నారు. ఏమనుకోవాలి ఈయన ఆలోచన? ఒకటి, ఆయన సాధారణంగా ఏంటంటే ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తికి ఆ స్థాయి దిగిన తర్వాత అది జీర్ణించుకోవడం కొంచెం కష్టం. ఇప్పటికి కూడా ఆయన భావన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి రావడానికి తను కారణం, పార్టీ పెట్టడానికి తను కారణం, ముఖ్యమంత్రి కావడానికి తను కారణం, తనను పట్టించుకోకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడని కూడా ఆయన ఫీల్ అవుతుంటాడు. తను అంత ఇది అనుకుంటాడు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ సపోర్టింగ్గా అడ్మినిస్ట్రీరియల్ యాక్టివిటీని తీర్చిదిద్దడంలో ఆయన హ్యాండ్ ఉంది, అది ఒప్పుకోవాలి. అడ్మినిస్ట్రీరియల్ థింగ్స్ అంటే ఆ నిర్వహణ, ఆఫీస్ ఎట్లా చేయాలి, ఇట్లాంటివన్నీ ఈయన అనుభవంతో చేశారన్నది వాస్తవం. బట్ టెక్నికల్ సపోర్ట్, బట్ అది కాదు జగన్ అనేటటువంటి